జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం నందు 83వ చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ తదితరులు చండీ హోమం విశిష్టతను వివరించారు. కోటపాటి నాగమల్లేశ్వరరావు లక్ష్మి దంపతులు, చిన్నంశెట్టి మురళి యమున దంపతులు, తుమ్మలపల్లి వెంకటరమణ విజయలక్ష్మి దంపతులు, మండపాటి సూర్యనారాయణ రాజు విజయకుమారి దంపతులు, రమణమూర్తి అమృత సురేంద్రనాథ్ కుటుంబ సభ్యులు శశికుమార్ ఇందిరా దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉభయదారులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో ప్రతి పౌర్ణమికి చండీ హోమం జరగడం అనేది విశేషమే అయినప్పటికీ ఈ రోజు విశేషం ఏంటంటే పౌర్ణమి శుక్రవారం రావు. శుక్రవారం అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భక్తులందరూ కూడా భావిస్తూ ఉంటారు. అటువంటి రోజున పౌర్ణమి యుక్తంగా పౌర్ణమి తిథి అమ్మవారికి ప్రీతికరం, అలాగే వారం కూడా ఈ రెండు కలిసి వచ్చినటువంటి ఈ రోజున 83వ చండీ హోమం ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా సశాస్త్రీయంగా జరుగుతున్నటువంటి తరుణం అందరం కూడా ఆనందమైన విషయం. అమ్మవారికి చేసేటువంటి సేవ అంతా కూడా లోక కళ్యాణానికి జరిగేటువంటి కార్యక్రమాలు. మన పట్టణం బాగుండాలి, పట్టణంలో ప్రజలు బాగుండాలి అంటూ ఒక మంచి సంకల్పంతో లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా అమ్మవారు శక్తి సముద్రాలు అవుతారు. ఆవిడ చల్లగా మనం చూస్తే మనందరం కూడా మనం చేసేటువంటి వృత్తి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, ఉద్యోగాది రంగాల్లో దినదిన ప్రవర్తమానం చెందుతూ మనం ఒకప్పుడు మెట్ట ప్రాంతం అనేటువంటి ప్రాంతం సస్యశ్యామలంగా ఆనందంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లో ప్రథమ స్థానంలో ఉంటూ ఇటీవల గ్రేడ్ 1 మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నటువంటి తరుణం. ఇటువంటి సమయంలో భగవంతుని అనుగ్రహం ప్రజలందరిపైన ఉంటే మరింత శోభాయమానంగా ఈ ప్రాంతం వికసిస్తుందనే ఉద్దేశంతో డాక్టర్ రాజాల సత్యనారాయణ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కమిటీ సభ్యులు రంగ నాగేశ్వరరావు గారు వారి బృందం అంతా కూడా ఈ కార్యక్రమాలను క్రమం తప్పకుండా ఏ వారం ఏం జరగాలి, శుక్రవారం అమ్మవారికి విశేషంగా అభిషేకాలు, సోమవారం ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నర్మద బాణలింగేశ్వరికి అభిషేకాలు, అలాగే పౌర్ణమి వస్తే చండీ హోమం, ఇటువంటి అనేక విశేషమైనటువంటి కార్యక్రమాలని చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని భక్తులందరికీ పంచుతున్నటువంటి శుభతరుణంలో ప్రతి ఒక్కరిని కూడా మనం ఆహ్వానించేది ఏమిటి అని అంటే అమ్మవారి కార్యక్రమాన్ని కనులారా జరుగుతుంది. అమ్మ అనుగ్రహానికి పాత్రలు కానీ ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి భక్తిపూర్వకంగా వచ్చే పౌర్ణమి జరగబోయే 84వ చండీ హోమంలో పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ధరించవలసిందిగా సభక్తి పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. లోకాలమ్మ అనుగ్రహం ప్రతి కుటుంబం పైన, గ్రామం పైన, గ్రామంలో సర్వజనుల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూకాలమ్మ. ఈ రోజు జరుగుతున్నటువంటి 83వ చండీ హోమానికి ఉన్న విశిష్టత ఏంటంటే ఇది శుక్రవారం నాడు పౌర్ణమి శుక్రవారము కలిసి రావడమే కాకుండా పుష్యమాసంలో జరుగుతున్నటువంటి చండీ హోమం. పుష్యము అంటే పుష్యమాసంలో పుష్యమి అనే పదానికి అర్థం ఏంటంటే పోషించినది అని. అలాగే సూర్యుల్లో నుంచి కూడా పోష అనే కిరణాలు ఈ నెలలో బాగా పడతాయని, ఆ పోష అనే కిరణాలు మనకి ఆరోగ్యాన్ని, శక్తిని, చైతన్యాన్ని ఇస్తాయని పెద్దలు చెప్తారు. అలాంటి పుష్యమాసం మరొక విశేషం ఏంటంటే పుష్యమాసం శనిదేవుడికి పుష్యమి నక్షత్రం, శనిదేవుడు పుట్టినటువంటి పుట్టుకు కారణమైన నక్షత్రం. అంటే ఈ పుష్యమాసంలో జరుగుతున్న ఈ చండీ హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే శని సంబంధమైనటువంటి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా పోషణ అంటే కేవలం ఆహారం మాత్రమే, భోజనం చేయడం ఒక్కటే కాకుండా ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణము అంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళడము అని. ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉచ్చ స్థితిలో మార్చి నెలలోకి పైకి వస్తుంటాడు చైత్రం. అంటే సూర్యుడు ఊర్ధగతిలో వెళ్తున్నాడు కాబట్టి నువ్వు చేసే సాధనలు ఏదైనా ఉన్నా కూడా ఊర్ధ స్థితిలోకి వెళ్తాయి. కాబట్టి కార్తీకము, మార్గశిరము, పుష్యము ఈ మూడు కూడా మాఘమాసం వరకు కూడా సాధన చేసుకునేటువంటి నెలలే. ఈ నెలల్లో పుష్యమాసానికి నువ్వు ఏదైతే సాధన చేస్తున్నావో జ్ఞాన సాధనకు అవసరమైన పోషణ కూడా ఇచ్చేటువంటి నెల ఇది. కాబట్టి అలాంటి ఏ నెలలో ఏ పూజ చేసినా చైతన్యము అనేది అమ్మవారే. కాబట్టి ఈ విశేషమైన పుష్యమాసంలో జరుగుతున్న ఈ చండీ హోమం ప్రత్యేకత అంత గొప్పది.